ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఓటుకు 3000 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కళ్యాణ మండపంలో ఓటర్ లిస్టులోని పేర్ల ఆధారంగా ఓటరుకు 3000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తరపున సకుమళ్ల గంగాధర్ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చినట్లు సమాచారం. డబ్బులు పంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఘటనా స్థలానికి ఎంఆర్ఓ పోలీసులు వచ్చారు. ఏం జరిగిందన్న దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపినట్లు మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 3000 చొప్పున ఓటుకు పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చూస్తున్నాం. అయితే నిజంగా ఈ ఓటర్లకు పంపిణీ చేస్తున్న డబ్బులేనా, లేదంటే గతంలో తీసిన పాత వీడియోలు ఏమైనా ఈ విధంగా వైరల్ అవుతున్నాయా? ఒకవేళ నిజంగా జరిగితే మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రత్న చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ అంతా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాల్లో మాత్రం పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలకి పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖర్కి సంబంధించి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే డబ్బు పంచుతున్న వీడియోలు అయితే వైరల్గా మారే సోషల్ మీడియాలో. అయితే చూసుకున్నట్లయితే 96, 97, 98 కేంద్రాలకి దగ్గరలో ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం ఉందో ఆ మున్సిపల్ కళ్యాణ మండపంలో టీడీపీ మండల పార్టీ నాయకుడు గంగాధర్ అక్కడే కూర్చుని ఏదైతే ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ పట్టభద్రుల ఓటర్ లిస్టులు అంతా పక్కన పెట్టుకుని ఆ లిస్టులో ఉన్న వారికి ఆ అమౌంట్ ఇవ్వడం అనేది వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కళ్యాణ మండపం ఉందో కళ్యాణ మండపానికి ఎంఆర్ఓతో సహా అందరూ చేరుకునే లోపే వీరందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు అది అంతా కూడా ఖచ్చితంగా ఈ రోజు జరిగిన వీడియోయే. చూసుకున్నట్లయితే కొంతమంది ఆ లిస్టులో ఉన్న వారికి మాత్రమే నేను డబ్బు ఇవ్వగలంటూ కూడా గంగాధర్ చెప్తున్న విజువల్స్ కూడా మనం క్లియర్గా చూసాం. అయితే ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ఇలా ప్రలోభాలు పెట్టడం ఏంటంటూ కూడా పీడీఎఫ్ రాఘవుల తరపు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా బూత్ ఏజెంట్స్ అందరూ కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ కళ్యాణ మండపంలో డబ్బు ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళండి అంటూ కూడా అక్కడనే పార్టీ నాయకులను పెట్టారు, ఏజెంట్లు పెట్టారు అని కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ తోటి ఆర్ఐ వచ్చి వారిని కొంతమంది నుంచి అక్కడి నుంచి పంపించారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే సోషల్ మీడియా ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోలో క్లియర్గా 3000 రూపాయలు లెక్క పెట్టి ఇస్తున్నట్టుగా కూడా విజువల్స్ మనకి క్లియర్గా చూస్తున్నాం. అయితే కొన్ని చోట్ల మాత్రం డబ్బు ప్రభావితం చేస్తుంది. పట్టభద్రులను ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారిని ప్రలోభ పెట్టడానికి కూడా చూస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.